లేడీ మీద ఆశపడ్డ సీతమ్మ శ్రీరాముడి విజయానికి కారణమవుతుంది. అవునా? అండ్ శ్రీరాముడి మీద ఆశపడ్డ శూర్పణఖ రావణుని మరణానికి కారణమైంది. ఆశ ఉండాలి, కానీ అత్యాశ ఉండకూడదు. ఆశ అంటే కొన్నిసార్లు విజయం, కొన్నిసార్లు మరణం. ఇది బాగా గుర్తుపెట్టుకో ఫ్రెండ్స్, మీకే చెప్పేది, బాగా గుర్తుపెట్టుకోండి. నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ నీ వాళ్ళే అని అస్సలు నమ్మొద్దు. గుర్తుపెట్టుకోండి. ఒక్కసారి వాళ్ళ వైపు మీరు పాజిటివ్గా కాకుండా ఆపోజిట్గా ఒక్కసారి మాట్లాడండి. వ్యతిరేకంగా ఒక్కసారి వాళ్ళ వైపు కోపంగా మాట్లాడండి. అసలు వాళ్ళకి సపోర్ట్ చేయకుండా మాట్లాడండి. వాళ్ళ లోపలున్న అస్సలు రూపం బయటకు వస్తుంది. తెలుసా? అస్సలు రూపం బయటకు వస్తుంది. అప్పుడు కానీ మీకు ఎదుటి వ్యక్తి మంచోడా చెడ్డోడా అనేది అన్నీ తెలుస్తుంది. అందుకని ఎవరిని గుడ్డిగా నమ్మకండి. ఒక్కసారి, 2 సార్లు, 3 సార్లు నీ బంధం కోసం నువ్వు తగ్గొచ్చు, కానీ అదే పనిగా నీకై నువ్వే తగ్గుతూ ఉంటే ఎదుటి వ్యక్తి తగ్గుతుంది కదా అని అలవాటైపోతుంది. అతను ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వడు. అర్థమైందా? ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. ప్రతిసారి నువ్వే తగ్గాల్సి వస్తే లీవ్ ఇట్, వదిలేయి. బతకలేవా ఒంటరిగా? ఏ ధైర్యం లేదా ఏంటి? బతకలేవా? బతకగలం, నిరూపించాలి, అంతే కదా. మరి నేనే తగ్గుతున్నానంటే అక్కడ ఏదో తప్పు చేసినట్టు కాదండి. బంధానికి విలువిస్తున్నట్టు, బాధ్యతలకి విలువిస్తున్నట్టు. అర్థమైందా? ఆలోచించండి. నమ్మకం లేని చోట ఎందుకు ఉండాలి? వేస్ట్. మూర్ఖులైన భార్య ఎట్లుంటుందో తెలుసా? మూర్ఖులైన భార్య తన భర్తని రాజుని చేసి ఆమె బానిస బతుకుతుంది. అదే తెలివైన భార్య, స్మార్ట్గా ఆలోచించే ఆడది, తన భర్తను రాజు చేసి తను కూడా రాణిలా ఉంటుంది. అలాంటి లైఫ్ ఉండాలి హస్బెండ్ వైఫ్ మధ్య. ఈరోజు మనం ఎవరి కోసమైతే ఏడుస్తున్నామో, ఎవరి కోసమైతే ఎంత బాధపడుతున్నామో, ఎవరి కోసమైతే ఈ బంధాన్ని వదిలేసి వెళ్ళలేకపోతున్నామో, వాళ్ళ కోసం మనం ఎంత ఏడ్చినా కూడా ప్రయోజనం లేదు. అదే వాళ్ళు మాత్రం వేరే వాళ్ళని హ్యాపీగా ఉంచడం కోసం చాలా బిజీ అయిపోతారు. కనీసం కాల్ చేస్తే కూడా లిఫ్ట్ చేయరు. ఏమన్నా అంటే చాలా బిజీగా ఉన్నారు. భర్తకు భార్య సగం, అవునా? కానీ భార్యకి భర్తే సర్వస్వం. ప్రపంచం, లైఫ్ మొత్తం తను. అట్లా ఉంటుంది ఆడవాళ్ళు ప్రేమిస్తే. కానీ మట్టి బుర్రలకు అర్థం కాదు. ఏం చేస్తాం? పెళ్ళైనాక మొదటిసారి అత్తారింటి అడుగు పెట్టినాక చెప్తాడు ఇంకా హస్బెండ్, చెట్టెక్కి ఇట్లా కొయ్యొచ్చు పండ్లు, అట్లా చెప్తాడు కోతలు. ఎట్లా అంటే, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నువ్వు మా అమ్మ లాంటి దానివి, నేను చాలా లవ్ చేస్తున్నా, అది ఇది అని చెప్తాడు. పిచ్చి ముద్దుది నమ్మేస్తుంది. ఏం చేస్తుంది? నీ తర్వాతే నాకు ఎవ్వరైనా అని చెట్టెక్కిస్తాడు. ఆమె ఎక్కుతా ఉంటుంది. 2-3 పిల్లలు అవుతారు. చక్కగా చెట్టు నుంచి తీసి కింద నేలకేసి కొడతాడు. అయిపోతుంది.
అయిపోతుంది. అంతే ఇక లైఫ్ అంటే, అంతేనా? అమ్మలా కాకపోయినా, ఆడదిలా కాకపోయినా, కనీసం ఒక మనిషిలా చూడండి చాలు. అర్థమైందా? నాకు నేనే ప్రశ్న, నాకు నేనే సమాధానం, నాకు నేనే ధైర్యం. అర్థమైందా? ఎన్నోసార్లు బాధ, కొన్నిసార్లు సంతోషం. ఇదే నా జీవితం. అర్థమైందా? ఇదే నా జీవితం.